ఏం దువా ఇస్తున్నాడో ఏ నమాజ్ చూస్తున్నాడో ప్రతిదీ కూడా ఇక్కడ దేవతల కూడా సాక్షి ఇస్తాయి. అది మనం మర్చిపోతున్నాం. మనది అసలు మనం ఇక్కడ ఎండలు ఉన్నాం. ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఇక్కడ అరే నేను దుకాణం నేను లేకపోతే దుకాణం గడవదేమో, నేను వ్యాపారం నేను లేకపోతే వ్యాపారం గడవదేమో, నేను లేకపోతే నా సంసారం గడవేమో అనుకుంటాం. కానీ ఈరోజు నేను గొప్పకోండి నేను గొప్పకోండి నేను గొప్ప అంటున్నాం. నేను అంటున్నాం. రేపు కపలకి వెళ్ళిపోతే నేను పడే ఉండడు. రేపు కపలకి వెళ్ళిపోక నేననేవాడు ఉండడు. ఇక్కడ మనకు వెళ్ళిపోతుంది. తినాపని వెళ్ళిపోతుంది, గంజి తిన్నా వెళ్ళిపోతుంది, బిర్యానీ తిని వెళ్ళిపోతుంది, ఒక పేదవాడికి గడిచిపోతుంది, ఒక డబ్బు ఉన్నవాడు కూడా కలిసిపోతుంది. ఈ జీవితం ఎలాగైనా కలిసిపోతుంది. కానీ ఇక్కడ వరకే. రేపు చనిపోయిన తర్వాత కపర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అన్నీ అయిపోతాయి. ఇక్కడ అన్నీ అయిపోతాయి. ఇక్కడ ఎలా మాట్లాడడం ఎవరేమంటారు, ఏం చేసినా ఎవరేమంటారు. కానీ అక్కడ కపర్లోకి వెళ్ళిపోయిన తర్వాత 40 అడుగులు బయటకు వెళ్ళిపోయిన తర్వాత గేట్ అవ్వదకి వెళ్ళిన తర్వాత ఇద్దరు దేవతలు వస్తారు. మున్కి నకీర్. అక్కడ సమాన్ చెప్పాలి. మన్ రబ్బుక మన్ దీనుక మన్ నబియుక. మన్ రబ్బుక నీకు ఎవరు బాగుంది, నీ మన్ రబ్బుక ఎవరు? నాకు ఎవరైతే నమాజ్ చదువుతారో మన్ రబ్బుక నాకు కోసం అల్లాహ్. మన్ దీనుక నీకు మతం ఏంటంటే నాకు మొదలు ఇస్లాం అని చెప్తాడు. మన్ నబియుక నీకు ప్రవక్త అంటే నాకు ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అని చెప్తాడు. అప్పుడే ఆ కబర్ ఆయనకి స్వర్గం విశాలంగా అయిపోతుంది. ఆ మూల్టికి సమాధానం చెప్పలేదా అల్లాహ్కి విరోధంగా ఉన్నట్టయితే, నమాజ్కి విరోధంగా ఉన్నట్టయితే, దీనిపై విరోధంగా ఉన్నట్టయితే ఆ మూడికి సమాధానం చెప్పలేకపోయాడా అక్కడ దేవతలు ఒక గడ్డతో కొట్టాడంటే 70 గదులు లోపలికి పోతాడు. 70 గదులు లోపలికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇన్షాల్లా మసీదు చెప్తున్నాను. అల్లా దేవాలకు కూడా అయిపోయింది. మసీదు కమిటీకి సహకరించాను. ఇప్పుడు ఏవైతే మోసిందో ఆ కమిటీకి సహకరించాను. ఎందుకంటే సైతాన్ని కూడా ఏదో ఒక వెనక లాక్కొస్తాడు. ఆయన్ని తొక్కు పెట్టాలి. ఈరోజు సైతాన్ని కూడా పట్టుకోవడం కాదు, సైతానికే మనం పట్టుబడిపోతున్నాం. దాన్ని తొక్కి ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా సహకరించి. ఎందుకంటే రేపు దుబాయ్ అదే మనకి ఏమాత్రం మసీదు కానీ బొద్దో ఇచ్చిందా వీరికే శాపమైపోతాం. బొద్దో ఇచ్చిందనుకోండి మనం ఎందుకు పనికిరాం. పెద్ద వాళ్ళే కింద పాతాళం వెళ్ళిపోయారు. మన పెద్ద లెక్క పెద్ద వాళ్ళే రాజులు పాతాళం వెళ్ళిపోయారు. నేను గొప్ప అని అతను నొక్కేశాడు కిందకి, పాతాళం నొక్కేశాడు. ఎట్టా సగం పోయాడు. మన పెద్ద లెక్క కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు అల్లాకే మనం తల వంచాలి. నమాజ్ తల వంచాలి. ఎంత గొప్పడైనా సరే అల్లా దగ్గర తల వంచవలసిందే. కాబట్టి అల్లా నేను చెప్పేది ఏంటి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడించాలి. ఎందుకు కూడా మన పని కాబట్టి ఎవరికి విరోధం ఉండకూడదు. ప్రతి ఒక్కరు మాట్లాడించాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.